హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లక్ష్మీ జయంతి రోజు లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే సంవత్సరం పాటు లక్ష్మీ కటాక్షం కలుగుతుందో మనం తెలుసుకుందాం. పాల్గొన మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి తిథిని లక్ష్మీ జయంతిగా జరుపుకోవడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. లక్ష్మీ జయంతి రోజున పద్మపురాణంలో చెప్పిన విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే సంవత్సరం మొత్తం అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది. ఆర్థికంగా మనం మంచి అభివృద్ధి ఏర్పడుతుంది. పద్మపురాణం ప్రకారం లక్ష్మీదేవి సర్వోచిష అనే మర్వాంతరాలలో అగ్ని నుంచి పుట్టింది. అందువల్ల లక్ష్మీ జయంతి రోజు మీ ఇంట్లో ఆగ్నేయ మూలాన ఒక దీపంని వెలిగించండి. హాల్లో ఆగ్నేయ మూలాన ఒక పీట ఏర్పాటు చేసి పీటకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టేసి బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసి దాని మీద ఒక మట్టి ప్రమిద పెట్టి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెతో కానీ వేసి దీపాన్ని వెలిగించాలి. దీనిని ఆగ్నేయ దీపం అంటారు. అదేవిధంగా నీళ్ళ నుండి లక్ష్మీదేవి పుట్టింది కాబట్టి లక్ష్మీదేవి విగ్రహం ఉన్న వాళ్ళు నీళ్ళతో అభిషేకం చేయండి. కూడా ఒట్టివేళ్ళు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఒట్టివేళ్ళు కలిపిన నీళ్ళతో అభిషేకం చేయండి. లక్ష్మీదేవి పద్మం నుండి పుట్టింది కాబట్టి లక్ష్మీ జయంతి రోజు పద్మం పూలను లక్ష్మీదేవి ఫోటోకు కానీ విగ్రహంకు కానీ పెట్టి పూజించండి. మారేడు దళం నుంచి లక్ష్మీదేవి పుట్టింది కాబట్టి మారేడు ఆకులతో లక్ష్మీ పూజ చేయడం. ఈ నాలుగింటిలో మీకు ఏది కుదిరితే అది చేయండి. వీళ్ళున్న వాళ్ళు 4 విధాలుగా కూడా లక్ష్మీ అమ్మవారికి పూజ అనేది చేయడం మంచిది. లక్ష్మీదేవి పుట్టిన రోజున లక్ష్మీ జయంతి రోజు ఇలా చేసి సంపూర్ణ లక్ష్మీ కటాక్షాన్ని పొందండి. థ్యాంక్ యూ.